మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నుదుటిపై గాయం మానకపోయినా ఉక్కు సంకల్పంతో బస్సు యాత్రను ముందుకు సాగిస్తున్నారు జగన్. గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం పోటెత్తుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభంజనాన్ని తలపిస్తే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనూ జన సునామీ కనిపించబోతోంది. ఇవాళ 17వ రోజు తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక మీదుగా సాగనుంది. భోజన విరామం అనంతరం కడియపులంక, వేమగిరి, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, దివాన్ చెరువు మీదుగా రాజనగరం వెళ్తారు. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర తణుకు చేరుకుంది. అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్. అరుణ, 17వ రోజు జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం తేతలి నుంచి బయలుదేరింది. మరికొద్దిసేపట్లోనే తణుకు చేరుకోబోతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఎంటర్ కాబోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. జన సందోహాన్ని చూస్తుంటే వరద గోదావరి మరోసారి పోటెత్తిందేమో అన్న స్థాయిలో జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఒకసారి స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకని గోదావరి జిల్లాలో జగన్ మీద ఈ స్థాయిలో ప్రేమ చూపిస్తున్నారు? ఒకవైపు సూర్యుడు మంటలు చెరుగుతున్నా సరే ఈ స్థాయిలో జనం హైవేల మీద కూడా వెంటబడుతున్నారు. కారణం ఏంటి? ఎందుకు ఎంత అభిమానం చూపిస్తున్నారు? జగన్ గారు వచ్చిన తర్వాత నేను ఎస్సీ క్యాండిడేట్ అండి. నాదిగా నా పేరు పాండు. ఆయన వచ్చిన తర్వాత మా పిల్లలు ఫస్ట్ మాకు కావాల్సినట్టు విద్య, అలాగే నివాసం, అలాగే హాస్పిటల్ చూసుకున్నట్లయితే చాలా బెటర్గా ఉందండి. మమ్మల్ని ప్రత్యేకమైన ఒక శ్రద్ధతో మా పిల్లలందరినీ కూడా చదువుకుని మా పిల్లలు మాకు సలహా ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారండి. అది మాకు కావాల్సింది. మాకు కావాల్సినవి అన్నీ కూడా ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా, ఒక సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అందరికీ కూడా ఇంట్లో తెలియని వాళ్ళకి కూడా వాలంటీర్లు తీసుకొచ్చి మాకు అంటుపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు చేస్తున్నారు. కానీ ఇన్ని నవరత్నాల పథకాలు అన్నింటిలో కూడా ప్రతి దాంట్లో స్కాములు జరిగాయని చంద్రబాబు నిన్న కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? స్కాములు జరిగాయని చెప్పడం చాలా అబద్ధం అండి. అది చంద్రబాబు అంటేనే అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ నినాదంతో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని వర్గాలకు కూడా నేరుగా, అంటే రూపాయి లంచం తీసుకోకుండా నేరుగా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లో వేయటం వల్ల ప్రజలందరూ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేస్తారా, ఎప్పుడు ఓట్లు వేద్దామని ఎంతో తహతలాడుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు మాత్రం మళ్ళీ అబద్ధాలు, అంటే వాలంటీర్ వ్యవస్థ వద్దన్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కావాలంటున్నాడు. మళ్ళీ తర్వాత సంక్షేమ పథకాల గురించి నేను ఇంతకుముందు అవన్నీ కూడా ఆపేస్తాను అన్నాడు. మళ్ళీ కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తాను అంటున్నాడు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీలని బీసీలని చాలా చులకనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకోసమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలు కానీ ఇన్ని వర్గాల ప్రజలు అభిమానం చూపిస్తున్నప్పుడు కూడా రాళ్లదాడి జరిగితే అది జగనే చేయించుకున్నాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ విధంగా చూస్తారు? ఇది చాలా పచ్చాబద్ధం అండి. నేను ఓసీ కాపు, ఒక సర్పంచ్గా చేస్తున్నాను. నేను నిజం అంటేనే జగన్మోహన్ రెడ్డి అండి, అబద్ధం అంటేనే చంద్రబాబు నాయుడు. ఈవేళ పవను జనసేన పార్టీ పెట్టి తన స్వార్థ రాజకీయం కోసం రాజకీయం చేస్తున్నాడు తప్ప ఇక్కడ ఏ విధమైన అన్ని అబద్ధాలండి. జగన్ మాట్లాడేది, చంద్రబాబు నాయుడు మాట్లాడేది అన్నీ కూడా అబద్ధాలే. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కులాల, మతాల, పార్టీలకు అతీతంగా ఈవేళ ప్రజలకు సేవ చేయడమే, ప్రజలకు నేరుగా లబ్ధి పొందించడమే ఈ జన సమూహం, అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా ఆయనకు మద్దతు ఇవ్వడానికి కారణం అదే అని చెప్పని నేను తెలియజేసుకుంటాను. కానీ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చేస్తారని పవన్ కళ్యాణ్ శబ్దం కూడా చేసిన పరిస్థితి ఏ విధంగా ఉందో గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు జనం ఈ స్థాయిలో జగన్ మీద ప్రేమ చూపిస్తున్నారు? గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రాదన్న వ్యక్తి పిఠాపురం, భీమవరం వదిలిపెట్టి పిఠాపురం ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతనికి ఉభయ గోదావరి జిల్లాల్లో స్థానం లేదనే సంగతి అతనికి తెలుసు. అంచేతే వీళ్ళ అబద్ధాల ద్వారా జనాల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది జరగదు. జగన్ ప్రపంచం అనేది ఉభయ గోదావరి జిల్లాల్లో కంటిన్యూ అవుతుందని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. కారణం ఏంటండి? హైవే మీద కూడా ఈ స్థాయిలో జనం కనిపిస్తున్నారు. ఎంత ఎండలో కూడా ఎందుకు ఇంత వేచి చూస్తున్నారు? ఎందుకు అంత అభిమానం చూపిస్తున్నారు? సార్, నా పేరు రవితేజ, మాది ఎస్ఏ మాలా అండి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, పెత్తందారులకు పేదలకు జరిగిన ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధంలో జగన్ గారు మాకు సపోర్ట్ కొన్నంతకాలం మేము ఆమె మీద అభిమానులు చూపెడతా ఉంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా పథకాల ద్వారా, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా, నెక్స్ట్ అమ్మఒడి పథకాల ద్వారా, విద్యా దీవెన పథకాల ద్వారా, అన్ని పథకాల ద్వారా కూడా ప్రజలు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ప్రజలు ఈ రకంగా వచ్చి ఇక్కడ జగన్కి స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా జగన్ గారు చెప్పేది నిజమైతేనే చేస్తాడు, నిజమైతేనే ఏదైనా చేసి చూపెడతాడు. కానీ చంద్రబాబు లాగా మాయ మాటలు చెప్పి అక్కడెక్కడ చెప్పి ఇక్కడెక్కడ చెప్పి ఇలాంటివి చంద్రబాబు చేసినట్టుగా జగన్ చేయడు. కాబట్టి మేమందరం స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.
ఓకే, ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కనిపిస్తున్నారు. ఎందుకని ఆ మైనార్టీల మీద జగన్ మొదటి నుంచి ప్రేమ చేస్తున్నారు? అదే ప్రేమ చంద్రబాబు ఎందుకు చూపించలేకపోతున్నారు మైనార్టీల మీద? మాకు మైనారిటీలకి ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 60 ఏళ్లకు ముందు 3 మైనారిటీ రాష్ట్రపతులు చేశారండి. అబ్దుల్ కలాం గారు, జాకీర్ హుసేన్ గారు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. మా ముస్లిం మైనారిటీ నాయకుడు మొత్తం దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతిగా ఉండడం గర్వకారణంగా చెప్పుకున్నాం. అయితే స్వాతంత్రం వచ్చిన 60 ఏళ్ళకి మైనార్టీలు 25 తెగలుగా ఉన్నటువంటి ముస్లింలని గుర్తించి రంగనాథ మిశ్రా కమిషన్ ద్వారా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు విద్యా ఉద్యోగాల్లో వెనకబడి ఉన్నారనేటువంటి భావంతో 25 తెగలుగా ఉన్నటువంటి ముస్లింలని 14 తెగలుగా గుర్తించి బీసీఈ 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ముస్లిం మైనార్టీలు పిల్లలు ఎంతోమంది విద్యా ఉద్యోగాల అవకాశాలు పొందారు. అదేవిధంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి మహిళ మేయర్ని, విజయవాడ మేయర్ మహిళను, ముస్లిం మహిళను మేయర్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకని ఇంత ఎండలో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు, జగన్ మీద అభిమానం చూపిస్తున్నారు? కారణం ఏంటి? ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి రిజర్వేషన్ అండి. మహిళా రిజర్వేషన్ 51% ఇచ్చారంటే ఈరోజు నిజంగా మహిళలు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన ఇది ఒక మైలురాయి అండి. ఈ మైలురాయిని దాటించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకోసం ఈరోజు ఎండ ఏంటండి, ఎండ మహిళా సాధికారత కోసం రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంతో గతంలో కృషి చేసి పునాది వేశారండి. ఆ పునాది మీద నిలబడి చేస్తున్నట్టు అంటే అభివృద్ధి ఈరోజు మా మహిళల్ని స్ఫూర్తినిచ్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టిందండి. మహిళలను కించపరిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూశారు, జగన్కు సాధికారత అందించిన జగన్ని చూస్తూ ఉన్నారు. ఏ విధంగా చూస్తారు వేరేతను కూడా? జగన్ గారు చేసిన మంచి కార్యక్రమాలు ఏంటంటే, జగన్ యూత్కి చాలామందికి, యవనస్తులకి ఏంటి చాలామంది యూత్కి ఉమెన్స్ ప్రొడక్షన్ అంటే దిశ టీంను ఒకటి తీసుకొచ్చి మరి కాలేజీ స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఆపదలో ఉన్నా కానీ వాళ్ళకి దిశ టీము మరి SOS బటన్ నొక్కగానే మరి పోలీసు సిబ్బంది అందరూ కూడా వచ్చి మరి మహిళలను ఆదుకోవడం అంటూ జరుగుతూ ఉందండి. మరి చాలా మంచి ప్రొటెక్షన్ మాకు తీసుకుని వచ్చారు జగనన్న. అంతేకాదు జగనన్న చేసిన సంక్షేమాలు చాలా మంచి సంక్షేమాలు తీసుకుని వచ్చారు. మరి అవ్వ తాతలు పేదలు ఎంతోమంది పెన్షన్ కోసం ఎండలో తిరిగి వెళ్ళేవారు. 5 సంవత్సరాల నుంచి కూడా సూర్యుడు ఉదయించగానే వచ్చి చాలామంది పెన్షన్స్ తీసుకున్నారు. కానీ ఈ ఒక్క మంత్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మరణాలు కూడా చూసాం, మనం కళ్ళారా చూసాము. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో చూసాము. చంద్రబాబు ఏం చేశాడండి? ఏమీ చేయలేదు. చేస్తానని మాట ఇచ్చాడని కానీ ఏమీ చేయలేదు. మన జగనన్న అయితే మాత్రం మాట ఇచ్చాడు, తప్పనిసరిగా నెరవేర్చుకున్నాడు. జగనన్న దేవుడితో సమానం మాకు అందరికీ కూడా. ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు కూడా జగనన్న సీఎం అవ్వాలని మేమందరం ఎండ కూడా సైతం లెక్క చేయకుండా ఇక్కడ అందరం కూడా మేము సిద్ధంగా మరి యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా మేము ఇక్కడ ఉన్నాం. అన్న కోసం మేము ఇక్కడ మేము కష్టపడి చేస్తున్నామండి. సో ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరిని గదిలించా కూడా జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఇంటింటికి పథకాలను అందించారు. కాబట్టి మేమంతా ఆయన సంఘీభావం తెలియజేసేందుకు ఎంత ఎండ అయినా సరే ఆయన కోసం వేచి చూస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం నేను తణుకులో ఉన్నాను. తణుకు హైవే మీదకి మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ రాబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా జనంతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అవునా? రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.